హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త రెసిపీ తోటి వచ్చేసాను. ముల్లంగి సాంబార్. నేను ముందుగానే ముల్లంగి ముక్కలను కందిపప్పు ఉడికించి రెడీగా పెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు పులుసు, సాంబార్ పౌడర్, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఇవి వేసుకోవాలి: ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు. ఇవి కొంచెం చిటపట్లు ఆడంగానే మనం కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేగంగానే మన ముల్లంగి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. మనం ఇవి ఉడికించి పెట్టేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ముల్లంగి ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ కొంచెం హైలో పెట్టుకొని పసుపు, ఉప్పు, చింతపండు పులుసు వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవన్నీ ఉడకనివ్వాలి. అంటే ముల్లంగి ముక్కలకి చింతపండు పులుసు, ఉప్పు పట్టేలాగా ఉడకనివ్వాలి ఒక 2 నిమిషాలు. పప్పుని ఇట్లా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. మెదిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇది ఇలా ఉడుకు పట్టే వరకు ఉంచుకోవాలి. నేను ముల్లంగి ముక్కలు పెద్దగా ఎందుకు తరుక్కున్నానంటే, నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను కదా, సన్నగా తరిగితే ముక్క తొందరగా చిదిమినట్టు అయిపోతుంది. అందుకని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లైట్గా ఉడుకు పట్టింది. ఈ టైంలోనే నేను సాంబార్ పౌడర్ ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను. అది ఒక 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వదిలేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడుకు పట్టింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఉడికించుకున్న కందిపప్పు ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలి ఇందులో. వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి, ఇంకో గ్లాస్ వాటర్ పోస్తున్నాను. సో బెల్లం ముక్క కూడా వేసేసాను నేను ఆల్రెడీ. కొంచెం చింతపండు నానబెట్టినప్పుడే బెల్లం ముక్క కూడా వేసి అందులో ఉంచేసాను. సో దాంతోపాటు అది కరిగిపోయింది బెల్లము. సో ఇప్పుడు ఇది అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మనం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులో ఉడకనివ్వాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు తెరలనివ్వాలి దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉడుకు పడుతుంది. ఇంకా బాగా తెరలి మంచిగా టేస్టీగా తయారవుతుంది.
సో ఇంకొక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది బాయిలింగ్. సో ఇంకో 5 మినిట్స్ అయితే మన సాంబార్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, బాగా మరుగుతుంది సాంబారు. ఇంకో 2 నిమిషాలు ఆగి కట్టేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ నేను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్. ఆ రెసిపీ కూడా మీకు త్వరలోనే పెడతాను. సో స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఆహా, చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ముల్లంగి నార్మల్గా తినని వాళ్ళు ఇట్లా సాంబార్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంటే ఆ ముల్లంగికి పుల్ల పుల్లగా, కారం కారంగా, అంటే మనం సాంబార్ పౌడర్లో మిరియాలు అవి వేస్తాం కదా. సో ఆ టేస్ట్ ఆ ముల్లంగికి తగిలి చాలా బాగుంటుంది ముల్లంగి సాంబారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.